1950లో చైనా టిబెట్ను ఆక్రమించింది. అదే సమయంలో అటు కొరియా యుద్ధంలోనూ జోక్యం చేసుకున్నది. కొరియా యుద్ధంలో చైనా జోక్యంతో మనకేమీ సంబంధం లేదు. కానీ మన సరిహద్దులో ఉన్న టిబెట్ పై యుద్ధం అన్నది మనకు ముఖ్యం కదా. మన ప్రయోజనాలకు భంగకరం కాదా? మనకు సరిహద్దుల్లో చైనా ఉంటే క్షేమమా, టిబెట్ ఉంటే క్షేమమా? కనీసం ఈ అంశాల్ని పరిగణలోకైనా తీసుకోవాలా వద్దా? ఏ సిద్ధాంతం ప్రకారం చూసినా కమ్యూనిస్టులైనా, సోషలిస్టులైనా, క్రైస్తవ రాజ్యాలైనా, అరబ్బు దేశాలైనా ఏదైనా సరే మనకు సరిహద్దులో ఉండే దేశం మనకు అనుకూలంగా ఉండాలని, ఉండేలా చూసుకోవాలని అనుకోవడం సహజమే కదా. ఇందుకు తగ్గట్టుగా మన దౌత్య ప్రయత్నాలు కాని, రక్షణ చర్యలు కాని ఉండాలి కదా. కానీ నెహ్రూ సర్కార్ ఆ దిశగా ఆలోచించడానికి కూడా ప్రయత్నించలేదు. పొరుగు దేశంతో అధికారిక సరిహద్దుల్ని స్థిరంగా ఏర్పాటు చేసుకోవడం మన ముందున్న ప్రధాన బాధ్యత. టిబెట్ మనకు పొరుగున ఉంది. కొరియా యుద్ధంతో మనకు ఏ విధంగా చూసినా సంబంధం లేదు. చైనా వాడికంటే వాడి ప్రయోజనాలు వాడికుంటాయి. ఎందుకంటే చైనాకు సరిహద్దులో కొరియా ఉంది కాబట్టి. కొరియాతో తనకు సరిహద్దు సంఘర్షణలు ఏవీ రాకుండా ఉండడానికి, పొరుగు దేశంతో తరచు సంఘర్షణలు తనకు ప్రమాదకారిగా పరిణమించకుండా ఉండడానికి చైనా వ్యూహాత్మకంగా కొరియా యుద్ధంలో జోక్యం చేసుకుంది. దాని డిఫెన్స్ స్ట్రాటజీ అది. అందులో మనం తప్పు పట్టడానికి ఏం లేదు. కొరియా వ్యవహారం ఏదైనా ఉంటే చైనాను, యుద్ధానికి కారణమైన అమెరికాయో చూసుకుంటాయి తప్ప మనకు అవసరమేంటి? చైనా ఏ విధంగానైతే తన ప్రయోజనాల కోసం కొరియా యుద్ధంలో జోక్యం చేసుకున్నదో, టిబెట్ వ్యవహారంలో మనం కూడా అలాగే వ్యవహరించాలి కదా. నెహ్రూ మాత్రం ఆ వైపు చూడవద్దనుకున్నారు. కశ్మీర్ వ్యవహారంలో ఏ విధంగా తెలిసి తప్పు చేశారో, టిబెట్ విషయంలోనూ అదే తప్పు చేశారు. ఫలితంగా ప్రపంచ పటం నుంచి టిబెట్ మాయమైపోయి చైనా వంటి మహమ్మారిని నెత్తిన కుంపటిలా తెచ్చిపెట్టుకున్నాం. 1950 అక్టోబర్ 25న టిబెట్లోకి చైనా చొరబడింది. ఫ్రీ టిబెట్ ఫ్రమ్ ఇంపీరియలిస్టిక్ ఫోర్సెస్ అన్న పేరుతో చైనా కమ్యూనిస్టులు టిబెట్ను ఆక్రమించారు. చైనా చేపట్టిన ఈ చర్యతో తాను ఎంతగానో ఆశ్చర్యపోయానని, అనూహ్యమైన ఈ పరిణామంతో తాను తీవ్ర అసంతృప్తికే గురయ్యానని నెహ్రూ తర్వాత ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. Extremely perplexed and disappointed with the Chinese government's action to believe by the Chinese Foreign Office that the Chinese would settle the future of Tibet in peaceful manner by direct negotiation with the representatives of Tibet. టిబెట్ పై చైనా దాడి విషయం తనకు అప్పుడే తెలిసినట్టుగా నెహ్రూ నటించాడు. కానీ 1949 సెప్టెంబర్లోనే నెహ్రూకు ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం పక్కాగా తెలుసు. చైనీస్ కమ్యూనిస్ట్ లైక్లీ టు ఇన్వేడ్ టిబెట్ అని తానే రాశారు కూడా. అలాంటప్పుడు అంత ఆశ్చర్యానికి తావెక్కడిది? తనకు ముందుగా సమాచారం తెలిసినప్పుడు భారత్కు టిబెట్ సరిహద్దుగా ఉంటే బాగుంటుందని ఆలోచించుకుని సేఫ్ గేమ్ ఆడాల్సిన అవసరం ఉన్నది కదా. నెహ్రూ మాత్రం ఆ పని చేయలేదు. కొరియా యుద్ధంపై అమితాశక్తిని ప్రదర్శిస్తూ టిబెట్ పై చైనా ఆక్రమణను ఎంతగానో ప్రోత్సహించాడు. Our primary consideration is maintenance of world peace. Recent developments in Korea have not strengthened China's position, which will be further weakened by any aggressive action by India in Tibet. ఇవాళ టిబెట్ స్వతంత్రంగా ఉండి ఉంటే భూటాన్, నేపాల్ మాదిరిగా మనకు ఆ దేశంతో సాన్నిహిత్యం చక్కగా ఉండేది. భూటాన్తోనూ నేపాల్తోనూ స్నేహపూర్వక సరిహద్దు అనుబంధాలు ఉన్నట్టే టిబెట్తోనూ ఉండేవి. కానీ ఆ అవకాశాన్ని నెహ్రూ చేజేతులా చేజార్చుకున్నాడు. టిబెట్తో మనకు శతాబ్దాలుగా సాంస్కృతికంగా, చారిత్రకంగా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. మనకు దౌత్యపరంగా, భద్రతాపరంగా కూడా సానుకూలంగా ఉండేది. ఈ ఆక్రమణకు ముందు వరకు టిబెట్లోని లాంసా, గ్యాంగ్స్టేలో భారతదేశం దౌత్య కార్యకలాపాలను కూడా నిర్వహించింది. కానీ నెహ్రూ ప్రభుత్వం సైలెంట్ గా ఇక్కడి నుంచి దౌత్య వ్యవహారాలను కాస్త ఎత్తివేసింది. టిబెట్లో భారత ప్రయోజనాలను పణంగా పెట్టి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి చైనాను నెహ్రూ ప్రమోట్ చేశారు. ఇప్పుడు అదే చైనా మనకు సభ్యత్వం ఇవ్వాలనేసరికి ఏం చేస్తున్నదో అందరికీ తెలిసిందే కదా. ఈ మొత్తం వ్యవహారంలో నెహ్రూను తీవ్రంగా ప్రభావితం చేసిన వ్యక్తి చైనాలో భారత రాయబారిగా ఉన్న కెఎం ఫణిక్కర్. ఇతను కమ్యూనిస్ట్. చైనాలో రాయబారిగా ఉన్న ఫణిక్కర్ కు అక్కడ జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి భారత్కు సమాచారం అందించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఆయన మాత్రం చైనా అనధికార ప్రతినిధిగా వ్యవహరించారని చెప్పాలి. టిబెట్లో చైనా సేనలు ప్రవేశించి స్వాధీనం చేసుకునేంత వరకు కూడా ఆయన తనకు సమాచార ధృవీకరణ జరగలేదంటూ కాలయాపన చేసుకుంటూ వచ్చారు. ఇది ఒక విధంగా ద్రోహమే. ఫణిక్కర్ వ్యవహారంపై అప్పుడు ఉప ప్రధానిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ బహిరంగంగానే అన్నారు. నెహ్రూను హెచ్చరించారు కూడా. Panikkar has been at great pains to find an explanation or justification for Chinese policy and actions. Even though we regard ourselves as friends of China, the Chinese do not regard us as friends. In Kali Yuga, we shall return ahimsa for ahimsa. If anybody resorts to force against us, we shall meet it with force. పటేల్ మాటల్ని నెహ్రూ పెడచెవిన పెట్టాడు. అస్సలు పట్టించుకోలేదు. నెహ్రూను ఈ విషయంలో హెచ్చరించిన సర్దార్ పటేల్ ఆ తర్వాత కొద్ది రోజులకే కన్ను మూయడం జరిగింది. ఇంత జరుగుతున్నప్పటికీ నెహ్రూ మాత్రం హిందీ, చీనీ, భాయి భాయి అంటూ, పంచశీలాలు అంటూ ఫిడేల్ వాయించారే తప్ప
మన ప్రయోజనాలు ఏమిటి, మనం దేశానికి రక్షణగా ఏం చెయ్యాలన్న ఆలోచనే చేయలేదు. నెహ్రూ గారు చైనీయులను తన దోస్తులుగా భావించారే తప్ప మావో మాత్రం అలా ఎన్నడూ అనుకోలేదు. చీనీ హిందీ భాయి భాయి అని చైనా అన్నట్టు చరిత్రలో మనం ఎప్పుడైనా విన్నామా కన్నామా? నిజానికి అప్పటికి చైనా అంత బలవత్తరంగా ఏమీ లేదు. నాకు తెలిసి అణ్వస్త్రం కూడా సంపాదించి ఉండలేదు. తర్వాత ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత సంపాదించింది. మన సైన్యం కొంత బలంగానే ఉంది. కాస్త గట్టిగా నిరోధించి ఉన్నట్టయితే టిబెట్ స్వతంత్ర రాజ్యంగా ఉండేది. చైనా కబళించకుండా ఉండేది. మన ప్రయోజనాలు కూడా నెరవేరేవి. వాస్తవానికి ఆనాటి ప్రపంచ అభిప్రాయం కూడా అదే. భారత్ ఎప్పుడు చొరవ తీసుకుంటుందా అని ఎదురు చూస్తున్నది. ది ఎకనామిస్ట్ పత్రికలో రాసిన ఈ అభిప్రాయం చదవండి. Having maintained complete independence of China since 1912, Tibet has a strong claim to be regarded as an independent state, but it is for India to take a lead in this matter. If India decides to support independence of Tibet as a buffer state between itself and China, Britain and USA, will do well to extend formal diplomatic recognition to it. పశ్చిమ దేశాల దృష్టికోణంలో ది ఎకనామిస్ట్ పత్రిక చాలా ప్రభావవంతమైంది. కానీ నెహ్రూ ఈ అవకాశాన్ని వదిలేశాడు. స్వతంత్ర టిబెట్కు మద్దతు ప్రకటించడం ద్వారా చైనాపై ఆనాడు భారత్ పట్టు సాధించి ఉంటే ఇవాళ పాకిస్తాన్తో సమానంగా తృతీయ దేశంగా కాకుండా శక్తివంతమైన దేశంగా ఎదిగి ఉండేది. మన కర్మ కొద్దీ టిబెట్ను పోగొట్టుకున్నాం. పోనీ ఆ తర్వాతైనా చైనాతో సరిహద్దు సమస్యను పరిష్కరించుకున్నామా అంటే అదీ లేదు. సరిహద్దును స్పష్టంగా గీసుకునేందుకు చైనా అధినేత చౌ ఎన్ లై చాలాసార్లు భారత్కు వచ్చాడు. సరిహద్దుకు సంబంధించిన ప్రతిపాదన కూడా చేశాడు. దశల వారీగా సమస్యను పరిష్కరించుకుందామని చౌ ఎన్ లై చెప్పాడు. తూర్పున చిన్న సర్దుబాట్లతో మెక్మోహన్ రేఖను సరిహద్దుగా అంగీకరించడానికి చైనా సుముఖంగానే ఉంది. ఆ తర్వాత లడక్, టిబెట్ విషయంలో చర్చలు జరిపి కొలిక్కి తెద్దామని చౌ ఎన్ లై ప్రతిపాదించాడు. ఎక్కడో ఒకచోట మొదలుపెట్టి ఉంటే సమస్య పరిష్కారం దిశగా కదిలి ఉండేది. నెహ్రూ మాత్రం సమస్య మొత్తాన్ని ఒక్కసారిగా పరిష్కరించుకోవాలని పట్టుబడ్డాడు. దీంతో ఎక్కడి గొంగడి అక్కడే అన్న మాదిరి తయారైంది పరిస్థితి. ఒక్కసారిగా పరిష్కారం కావడం ప్రాక్టికల్ గా అసాధ్యమని చౌ స్పష్టం చేశాడు. 1960 ప్రాంతాల్లో లడఖ్కు నెహ్రూ సర్కార్ సర్వేయర్లను పంపి సరిహద్దుల మ్యాపులను గీయమని ఆదేశించింది. లడక్ వద్ద సరిహద్దు స్పష్టంగానే ఉందని, కానీ చైనా దాన్ని అంగీకరించడం లేదని అక్కడి ప్రజలకు ప్రభుత్వం చెప్పింది. ఏమైనప్పటికీ సరిహద్దు మార్కింగ్ విషయంలో కొంత క్రియాశీలంగా వ్యవహరించి ఉంటే చైనాతో సంబంధాలు కూడా బాగుండేవి. మనం బలమైన శక్తిగా ఎదిగేవాళ్లం. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ. టిబెట్ నుంచి పశ్చిమాన ఉన్న జింజియాంగ్ వరకు కలుపుతూ ఒక రోడ్డు నిర్మించాలని చైనా అనుకుంది. ఇందుకోసం చైనాకు వ్యూహాత్మకంగా ఆక్సాయ్ చిన్ చైనాకు చాలా అవసరం. వాస్తవానికి మనకు ఆక్సాయ్ చిన్ను నిర్వహించడం సియాచిన్ గ్లేసియర్ కంటే కూడా చాలా భారం. దీనిపై కొంతవరకు చర్చించి ఉంటే ఆక్సాయ్ చిన్ను చైనాకు వదిలేసిన కైలాస పర్వతం, మానస సరోవరం వంటి వాటిని మనం కలుపుకునేవాళ్లం. మనకు ఇవి ఆధ్యాత్మిక పరంగానే కాకుండా వ్యూహాత్మకంగా కూడా ప్రయోజనకారిగా ఉండేవి. కాస్త మనసు పెట్టి ఆలోచించి ఉంటే చైనాతో మన సరిహద్దు సుస్పష్టమయ్యేది. ఇప్పుడేమైంది? మనం సరిహద్దుపై చర్చ జరపనే లేదు. ఆక్సాయ్ చిన్ను మనం ఇవ్వలేదు. చైనా సింపుల్ గా దాన్ని ఆక్రమించుకుంది. ఇందులో మనం సాధించింది ఏమున్నది? నిండు సున్నా. దేశ రక్షణకు సంబంధించి, సరిహద్దుల్లో వ్యూహానికి సంబంధించి మన పాలకుడి రాజనీతిజ్ఞత ఇది. ఎంతసేపు పంచశీల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించడంపైనే నెహ్రూకు దృష్టి ఉంది తప్ప భారత ప్రయోజనాలపై ఏమాత్రం లేదు. టిబెట్ పై చైనా దురాక్రమణను నివారించి సరిహద్దు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకుని ఉంటే నెహ్రూకు అంతర్జాతీయ ఖ్యాతి సహజంగానే వచ్చేది కదా. నోబెల్ బహుమతి కూడా వచ్చేదేమో. ఇంత చిన్న లాజిక్ను నెహ్రూ ఎందుకు మిస్ అయ్యాడు? జవాబు లేని ప్రశ్న. జై శ్రీరామ్. రామం భజే శ్యామలం.